హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది సంతానలేమితో బాధపడుతూ ఉంటారు. అటు స్త్రీలలో దోషాలు ఉండవచ్చు, లేదా ఇటు మగవారిలో కూడా లోపాలు ఉండవచ్చు. ఈ ఇద్దరిలో ఉన్నటువంటి లోపాలను తగ్గించే ఒకే ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉందండి. ఈ చిట్కా ఇటు మగవారికి, అదేవిధంగా అటు ఆడవారికి ఇద్దరికి కూడా సమానంగా పనిచేస్తుంది. స్త్రీలలో సహజంగా వచ్చే సమస్యలు వచ్చేసి పీసీఓడి సమస్యలు, అంటే నీటి బుడగలు, గర్భసంచిలో నీటి బుడగల వల్ల కానీ, గర్భసంచి వాపు వల్ల కానివ్వండి, లేదా మరే ఇతర గర్భదోషాల వల్ల స్త్రీలకు పిల్లలు పుట్టే అవకాశం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉండవచ్చు. యాంటీసెప్టిక్ పిల్స్ వాడడం వల్ల కానివ్వండి, లేదంటే పిల్లలు పుట్టకుండా టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళలో కానివ్వండి, లేదా సహజంగానే బ్లడ్ తక్కువగా ఉండి రెగ్యులర్గా పీరియడ్స్ రాక ఇబ్బంది పడే వాళ్ళలో కానివ్వండి, ఇలాంటి సమస్యలు అరుదుగా కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ లేడీస్లో సమస్యలు కూడా చాలా మందిలో ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువ అవుతుంది. దీనికి కారణం ఈ మధ్యకాలం మనం ఎక్కువగా తినే ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, లేదా జంక్ ఫుడ్స్ కానివ్వండి, చికెన్ ఇలాంటివి ఎక్కువగా కెమికల్స్ తో తయారైనటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల స్త్రీలలో కూడా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది రావడం, తద్వారా ఈ పీసీఓడి సమస్యలు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మగవాళ్ళలో కూడా సేమ్ ఇదే రీజన్స్ వల్ల, అంటే ఫాస్ట్ ఫుడ్ వల్ల కానీ, డ్రింకింగ్, స్మోకింగ్, చికెన్ ఇలాంటి అధికంగా తీసుకునే వాళ్ళలో ఏమవుతుందంటే ఈ వీరకణాల సంఖ్య అనేది కూడా గణనీయంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చాలా మంది కూడా ఈ వీరకణాల సంఖ్య తక్కువగా ఉండి బాధపడే వాళ్ళు వచ్చారు. వీరకణాలు ఉన్నా కూడా మొటిలిటీ లేక కూడా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇద్దరు కూడా కామన్ గా వాడుకునేటువంటి ఒక ఔషధం ఉందండి, అది రావి చెట్టు అండి. చాలా మంది కూడా రావి చెట్టు గురించి మనం పూజలు చేస్తూ ఉంటాము, దారాలు కట్టి మొక్కుతూ ఉంటాము, అది ఏదో అనుకుంటూ ఉంటారు. సో యాక్చువల్ గా రావి చెట్టుకు ఎందుకు అంత మహత్యం అంటే, రావి చెట్టులో ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఎన్నో వందల రోగాలను క్యూర్ చేసే పోషకాలు ఉన్నాయండి. దాని వేర్లలో కానివ్వండి, ఊడలలో కానివ్వండి, బెరడులో కానివ్వండి, ఆకులలో కానివ్వండి, ఈవెన్ దాని గింజలలో కూడా అన్ని రకాల సుమారుగా 200 పైగా వ్యాధులను క్యూర్ చేసే అద్భుత ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టు రావి చెట్టు. రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపక్కల ఉన్న అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వారికి హెల్త్ సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం అధికంగా ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద ఊళ్ళలో మధ్యలో మనకు ఈ ఊడల మర్రలు ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. సో చాలా మంది వాటిలో దయ్యాలు ఉంటాయి, అవి కాపలా ఉంటాయని భయపడుతూ ఉంటారు. అదంతా ఒక అపోహ మాత్రమే. దేవుళ్ళ గుళ్ళల్లో కూడా మనం రావి చెట్టును చూస్తూ ఉంటామండి. సో రావి బెరడు కానివ్వండి, వాటి యొక్క ఊడలు కానివ్వండి, చాలా చాలా ఎఫెక్టివ్ అండి. ఆయుర్వేదిక్ లో ఎన్నో రకాలైన వ్యాధులు క్యూర్ చేయడానికి వీటిని మేము ఉపయోగిస్తాం కూడా. సో ముఖ్యంగా షుగర్ కి కూడా ఈ రావి గింజలు, రావి బెరడు, రావి వేర్లు, ఊడలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. రావి చెట్టు యొక్క బెరడు ఊడలతోటి కొబ్బరి నూనెలో కలుపుకొని వాడుకుంటే హెయిర్ గ్రోత్ కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి, ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలని తెలుసుకుందాము. రావి గింజలండి. రావి గింజలు చాలా 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 ఎఫెక్టివ్ అండి. ఎందుకు అంత ఎఫెక్టివ్ అంటే, చూడండి, ఒక చిన్న రావి గింజ ఒక పెద్ద వృక్షం లాగా ఎలా తయారవుతుంది అంటే, దానిలో అంత పవర్ అనేది ఇమిడి ఉంది. మామూలుగా ఎన్నో రకాలైన బీన్స్ మనం చూస్తూ ఉంటాం, కానీ అవి కొంతవరకు మాత్రమే చెట్టుని ఎదుగుదలకు ఇవ్వగలుగుతాయి. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మామిడికాయ చెట్టు ఉంది అనుకోండి, దాని బీన్ వచ్చేసి కనీసం ఈ మోతాదులో ఉంటుంది, తక్కువలో తక్కువ. సో అయినా కూడా చెట్టు రావి చెట్టు అంతా ఎదగలేదు. కానీ రావి చెట్టు యొక్క గింజలు ఇంత చిన్నగా ఉంది కాబట్టి దానిలో అంత పవర్ అనేది ఇమిడి ఉంది. కాబట్టి రావి గింజలు చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి, చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో ఈ రావి చెట్టు యొక్క గింజల్ని కూడా తీసుకొని వచ్చి మంచిగా శుభ్రపరిచి వాటిని ఆరబెట్టి, ఎండబెట్టి, వాటిని దంచి పొడి చేసుకోండి. అంతే. దీన్ని ఇద్దరు వాడుకోవచ్చు. ఎలా అంటే, మొదటగా స్త్రీలు ఉదయం పూట పరిగడుపున ఒక గ్లాసు ఆవు పాలలో, గుర్తుపెట్టుకోండి, ఒక గ్లాసు ఆవు పాలలో 1 చెంచాడు ఈ చూర్ణాన్ని, అదేవిధంగా 1 చెంచాడు కంటి చక్కెరని కలుపుకొని ఖచ్చితంగా నెల రోజుల పాటు కనుక వాడుతూ ఉన్నట్టు, ఆవు పాలు పచ్చి కాదండి, వేడి చేసి చల్లార్చుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఓకేనా? ఇలా నెల రోజులు కనుక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ రావి గింజల ఎఫెక్ట్ తోటి మీకు ఉన్నటువంటి గర్భదోషాలు అనేవి ఖచ్చితంగా తగ్గిపోయి మీకు రెగ్యులర్ పీరియడ్స్ రావడం, పీసీఓడి సమస్యలు అన్ని కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అద్భుతంగా పనిచేస్తుంది కూడా. ఇక మగవారు వచ్చేసి ఈ రావి గింజల్ని ప్రతిరోజు అదే విధంగా పాలతో కూడా మీరు తీసుకుంటూ, దాంతో పాటుగా తీసుకుంటూ మీరు ఇంకొకటి అడిషనల్ గా మీరు ఇందులో అంటే ఈవినింగ్ కూడా, అంటే రాత్రి కూడా మీరు చేయవలసింది ఏంటంటే పల్లేరు అండి. పల్లేరు, కపికచ్చు, ఈ 2 గింజల చూర్ణాలను తీసుకొని వచ్చి బాగా కలుపుకొని రాత్రిపూట కూడా మీరు పాలతో అది తీసుకుంటూ ఉండాలి. పల్లేరు, కపికచ్చు వీర వృద్ధిని, వీరకణాల సంఖ్యను పెంచడానికి, వాటి యొక్క మొటిలిని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్లస్ ఈ రావి గింజల్ని కూడా రెగ్యులర్ గా వాడుతూ ఉండాలి. ఇలా ఇద్దరు కూడా కంటిన్యూగా ఒక నెల నుంచి 45 days కనుక వాడుతుంటే
ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి వీర్య దోషాలు, గర్భ దోషాలు పూర్తిగా తగ్గిపోయి ఖచ్చితంగా పిల్లలు పుట్టడానికి అవకాశం అనేది కలుగుతుంది. మరే ఇతర కారణాల వల్ల అయితే మనం చెప్పలేము. అంటే బీజాలలో ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, లేదా వెరికోసిల్ హైడ్రోసిల్ సమస్యల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, స్త్రీలలో మరే ఇతర కారణాల వల్ల కనుక అయితే చెప్పలేము. బట్ ఏదైనా ఇలాంటి పీసీఓడి కానీ, గర్భదోషాల వల్ల కానీ, లేదా మామూలుగానే వీరకాలు తగ్గిపోవడం వల్ల కానీ ఇబ్బంది పడుతుంటే తప్పకుండా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఓకేనా? కాబట్టి ఎవరైనా సరే దీన్ని వాడుకోవచ్చు. ఏ వయసు వాళ్ళైనా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు వాడుకోవచ్చు. కొన్ని వేరే సమస్యల వల్ల కనుక మీకు పిల్లలు పుట్టక ఇంకా ఇబ్బందిగా ఉన్నట్లయితే, చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు మన దగ్గర అద్భుతమైనటువంటి మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఆయుర్వేదంలో. కానీ మీరు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ నాకు పంపించాల్సి ఉంటుంది. మీకు కౌంట్ ఎంత ఉంది, మొటిలిటీ ఎంత ఉంది, అదేవిధంగా లేడీస్ అయితే కనుక వాళ్ళకు పీసీఓడి రిపోర్ట్స్ అవన్నీ నాకు పంపించినట్లయితే ఎలా వాడుకోవాలి, ఎన్ని రోజులు వాడాలి అనేది కూడా క్లియర్గా చెప్తాము. తద్వారా మీరు చాలా త్వరగా పిల్లలు పుట్టడానికి అవకాశం అనేది కలుగుతుంది. అండ్ ఆయుర్వేదం అనేది ఇప్పటివరకు నా దగ్గర మెడిసిన్ వాడుకొని ఎంతో మందికి పిల్లలు పుట్టి చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో. అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఖచ్చితమైనటువంటి రిజల్ట్ కూడా 100% ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కావాలి అనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. కింద స్పోజ్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఈవెన్ మీది 0 కౌంట్ అజోస్పర్మిలో ఉన్నా కూడా కౌంట్ పెరగడానికి అవకాశాలు చాలా వరకు కూడా ఉంటాయండి. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.